ఇటువంటి విచిత్రమైన ఎలివేటర్ ని మీరు ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండరు. ఎందుకు విచిత్రం అన్నానంటే దీనికి బటన్స్ కి బదులుగా పెన్ తో పేపర్ మీద రాయాలి. అప్పుడే అది మీకు కావాల్సిన ఫ్లోర్ కి తీసుకొని వెళ్తుంది. ఇతను లిఫ్ట్ లోకి వెళ్లిన తర్వాత బటన్స్ కోసం వెతుకుతాడు. కానీ అక్కడ ఎటువంటి బటన్స్ ఉండవు. పేపర్ ఇంకా పెన్ను మాత్రమే ఉంటాయి. ఈ వ్యక్తి పెన్నుతో పేపర్ మీద రాయగానే తనకు కావాల్సిన 9వ ఫ్లోర్ కి వెళ్తున్నాడు. అప్పుడు తనకు ఇచ్చిన ఇంటర్వ్యూ లెటర్ ని చూడగా చింటూ వెళ్లాల్సింది 9వ ఫ్లోర్ కి కాదు, 6వ ఫ్లోర్ కి. దీంతో చింటూ పెన్నుని తీసుకుని ఆ నెంబర్ ని కొట్టేయగానే సడన్ గా ఎలివేటర్ షేక్ ఇస్తుంది. చింటూకైతే గుడ్లు గులాబ్ జామ్ అయిపోయాయి. ఆ క్షణం ఏం చేయాలో చింటూకు అర్థం అవ్వడం లేదు. గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండడంతో ఈ ఎలివేటర్ భూమి లోపలికి వెళ్లిపోతుంది. ఇప్పుడు చింటూ తప్పించుకోవాలి అంటే ఆ పేపర్ ను చింపేయాలి. చింటూకి ఉన్న ఒకే ఒక్క దారి అదొక్కటే. చింటూ ఎంతగానో ట్రై చేశాడు. బట్ 2 సెంటీమీటర్ల దూరంలో చెయ్యి జారి వెనక్కి పడిపోతాడు. సడన్ గా ఏమైందో తెలియదు. ఎలివేటర్ కూడా ఆగిపోతుంది. అప్పుడు ఎలివేటర్ డోర్స్ ఓపెన్ అవ్వగా ఎలివేటర్ లోపలికి తను పేపర్ తో కొట్టేసిన బొమ్మ వస్తుంది. అది చూసి ఇతను సుస్సు పూసుకుంటాడు. ఇతను ఎలివేటర్ లోపల పేపర్ లో గీచి పడేసిన బొమ్మల ప్రపంచానికి వచ్చాడు. వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.